నువ్వుల పొడి ప్రిపరేషన్. దీనికి సుమారుగా ఎన్ని మిరపకాయలు ఉంటాయి? 30 మిరపకాయలు ఉంటాయి మమ్మీ. 30 ఉంటాయి. ఇవి చప్ప మిరపకాయలు ఒక 30 ఉంటాయి. ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు ధనియాలు వేసుకోవాలి. కరివేపాకు వేయాలి, కానీ వర్షం పడుతుంది, బ్యాక్ యార్డ్కి ఇప్పుడు వెళ్ళలేము, అందుకని అది వేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి మా దగ్గర తెల్ల నువ్వులు ఉన్నాయి. తెల్ల నువ్వులు 2 గుప్పెలు, 3 దాకా వేసింది మా మమ్మీ. ఇంట్లోకి సాల్ట్ 1, 2, సుమారుగా 2 స్పూన్లు సాల్ట్, ఒక స్పూన్ పసుపు, ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసింది మా మమ్మీ. ఎందుకంటే వెంటనే నువ్వులు మాడిపోతాయి కాబట్టి వీటిని ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు. మనకి మిర్చి ధనియాలు వేగితే సరిపోద్ది. ఒక వెల్లుల్లి 1 గడ్డ వరకు వేసుకున్నాము. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవడమే, ఇంకంతే. దాని తర్వాత నువ్వుల పొడి రెడీ అవుతుంది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర సుమారుగా 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా ప్రిపేర్ అయిపోయినటువంటి నువ్వుల పొడిని వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని చూస్తున్నాను. చాలా బాగుంది, సూపర్.